రాష్ట్ర స్థాయిలో 2023-24 సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వైద్యుల ప్రతిభను గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతను పెంచిందని డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు పేర్కొన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వీర్రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా నాగమల్లి తోట సెంటర్లో ఉన్న టీమ్ హాస్పిటల్లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ అవార్డు అందుకోవడం కన్నా తమ ఆసుపత్రిలో వైద్యం అందుకొని ఆరోగ్యవంతులుగా వారి వారి ఇళ్లకు వెళ్లడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ అవార్డు సూర్య గ్లోబల్ ఆసుపత్రి, టీమ్ ఆసుపత్రులలో తాను పడిన కష్టానికి ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డు అందుకున్న బాధ్యతతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందిస్తానని డాక్టర్ వీర్రాజు తెలిపారు. అందరికీ నా నమస్కారాలు. ఎవరైతే ఇక్కడ న్యూస్ మీడియా పర్సన్స్ ఈ సందర్శకి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్, డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీరావు గారు మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక్క రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు, ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నామని. నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 విభాగాల్లో, ఒకటి పేషెంట్ కేర్, పేషెంట్కి ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నది ఒకటి. 2, క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న పని గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్, మన వాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కడనే కారణం కాదు, దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక్క మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వలన వచ్చేది. మీకు అందరికీ తెలిసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతుంది.